అక్కడ బ్రహ్మదేవుడి యొక్క అనుభవం ఎలా ఉంది వైకుంఠం చూస్తుంటే? అయ్యో అక్కడ సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు, వాటి యొక్క మిశ్రమం అనేది లేదు. నా ఎత్ర మాయా నచ కాల విక్రమ, అక్కడ కాలం యొక్క ప్రభావం లేదు. అందుకనే వైకుంఠం ఏంటి? అమృతం. అక్కడ మృత్యువు లేదు, అమృతం. మరి శుభం, అక్కడంతా శుభమే. మనకి అశుభకరమైనటువంటి వస్తువు ఒక్కటి లేదు. ఈ భౌతిక జగత్తులో అన్ని అశుభకరమైన వస్తువులే, ప్రతిదీ అశుభమే. ఎందుకంటే అది 3 గుణాలతో ఏర్పడింది కాబట్టి. అభయం, క్షేమం, అమృతం, ఈ 3. అభయం, భయం అనేది ఉండదు ఆధ్యాత్మిక జగత్తులో. భయరహితం. ఆధ్యాత్మిక జగత్తులో కాలమే లేదు. కాలం లేనప్పుడు ఇంకా భయం ఎలా కలిగింది? అభయం, భయరహితం. కాలం వల్లే మనకి భయం కలిగేది. కాలం వచ్చి తీసుకుపోతుంది అందరినీ. దేహ పుత్ర కళత్రాదిషు ఆత్మ సైన్యే శ్వసస్సు తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. సమయం ఏం చేస్తుందండి? మనం ఎవరినైతే మన సైన్యం అని చెప్పి భావిస్తూ, నాకు అండ, నా వాళ్ళు అని చెప్పి అనుకుంటాము, వాళ్ళని ఒక్కొక్కళ్ళని హరిస్తూ పోతుంది. అందుకే భయం కలుగుతూ ఉంటుంది. వయసు పైబడిగే కొద్దికి, మృత్యుకు చేరువయ్యే కొద్దికి భయం. వయసు పెరిగే కొద్దికి అయ్యో మా అమ్మ చనిపోయిద్దేమని చెప్పి భయం హృదయంలో. 40 ఏళ్ల వయసున్న వాళ్ళకి 65-70 ఏళ్ల వయసున్న అమ్మలుంటే, అయ్యో మా అమ్మకు రోగం వచ్చేసింది, ఏమైపోయింది, ఇప్పుడు మా అమ్మ పోతే నాకేంటి దిక్కు? భయం. ఎవరినైనా తీసుకెళ్లేది ఎవరు? కాలం. కాలం తీసుకెళ్లిపోతుంది. కాలం తీసుకెళ్లిపోవడం వల్ల మనకేమవుతుంది? భయం కలుగుతుంది. సో భయానికి కారణం వస్తువులు కూడా హరించేస్తుంది కాలం. బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అయిపోతాయి, ఏదైనా జరుగుతుంది. కట్టుకున్న ఇల్లు నశించిపోతుంది, పెంచుకున్న శరీరం జీర్ణించుకుపోతుంది, పెంచుకున్న పిల్లలు దూరం అయిపోతూ ఉంటారు, పెంచిన తల్లిదండ్రులు చనిపోతూ ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటి? కాలం. కాలం ప్రతి వస్తువునందు మార్పు తీసుకొస్తూ ఉంటుంది. కానీ మనం ఆ మార్పును కోరుకోం. ఎప్పుడు వస్తువు అలాగే ఉండాలనుకుంటాం. మొన్నటి దాకా చక్కగా కనపడుతున్నాయి కళ్ళు కనపడటం పోయింది. చక్కగా నడవగలుగుతున్నాం, నడవలేకపోతున్నాం. తిన్నది చక్కగా జీర్ణం అవుతూ ఉండేది, ఇప్పుడు లేదు. కాలం ఏం చేస్తుంది? వస్తువుని జీర్ణింపజేస్తుంది, నశింపజేస్తుంది, కృషింపజేస్తుంది. భయం కలుగుతూ ఉంటుంది, భయం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి? నచకాల విక్రమ, కాలం యొక్క ప్రభావమే లేదు. సత్వ రజతమో గుణాలే లేవు కాబట్టి కాలం యొక్క ప్రభావం లేదు కాబట్టి భయం ఉండదు అక్కడ. సత్వ రజతమో గుణాలతో కూడిన పదార్థాలు కాదు కాబట్టి అక్కడ క్షేమం, అన్ని శుభకరమైనటువంటి వస్తువులే. అమృతం, అక్కడ మృత్యువే లేదు. అక్కడ వ్యక్తులకు మృత్యువే లేదు. ఇలాంటి దివ్యమైనటువంటి జగత్తుని ఆయన సందర్శిస్తున్నారు బ్రహ్మదేవుడు.